ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అయితే చూసుకుందాము. థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా మీరు. ట్యూషన్ చెప్పాలండి మనం స్టూడెంట్స్‌కి. మొత్తం డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సగం సగం చూసి ఈ వీడియోని అయితే అప్లై చేసుకోవద్దండి. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అప్లై ఫర్ హోమ్ ట్యూటరింగ్, హోమ్ ట్యూటరింగ్, ఆన్లైన్ ట్యూషన్, ఆన్లైన్ టీచింగ్ జాబ్స్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, ముంబై, కోల్కతా, ఢిల్లీ అండ్ ఆల్ ఓవర్ ఇండియా అండి. ఇండియాలో ఏ స్టేట్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్కి అయితే. మీకు టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. స్కూల్ లెవెల్ టీచింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకోండి కొంచెం. స్కూల్ లెవెల్ 1st to 12th క్లాస్ అండి. 1st to 12th క్లాస్ ఎవరికైనా మనం చెప్పొచ్చు. సబ్జెక్ట్స్ చూడండి. 1st to 10th చూసినట్టయితే సిలబస్ చూసి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, సాంస్క్రిట్, సోషల్, కంప్యూటర్స్ ఆల్ సబ్జెక్ట్స్ అండి. ఇక్కడ తెలుగు కూడా చెప్పొచ్చు మీరు. ఆల్ సబ్జెక్ట్స్ అని క్లియర్గా ఇచ్చారు చూడండి. 11th to 12th వచ్చేసి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, అకౌంట్స్, కామర్స్, కంప్యూటర్స్ అండి సబ్జెక్ట్స్ వచ్చేసి. మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే ఇంటర్ వాళ్ళకు కూడా చెప్పొచ్చండి మీరు. లేదు మాకు నార్మల్గా వచ్చు, మేము ఫ్రెషర్స్ అయితే 1st నుంచి 10th దాకా స్టూడెంట్స్కి అయితే చెప్పొచ్చండి మీరు. ఆల్ సబ్జెక్ట్స్ తెలుగు కూడా ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాంపుల్కి తెలుగు ఇవ్వలేదు కానీ ఆల్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు చూడండి. హిందీ వచ్చిన వాళ్ళు, సాంస్క్రిట్ అయినా, మీకు ఏ లాంగ్వేజ్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఆ లాంగ్వేజ్కి మీరైతే చెప్పొచ్చండి. ట్యూషన్ వచ్చేసి మీకు ఏ టైంలో ఖాళీ ఉంటే ఆ టైంలో చెప్పొచ్చండి. మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంట. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటే చెప్పొచ్చండి. ఎంసెట్, ఏఐఈఈ అని ఉంది కదా, ఐఐటి, జేఈ మీన్స్ వాళ్ళకి కూడా చెప్పొచ్చండి మీరు. మెడికల్ ఎంట్రన్స్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు. ట్రైనింగ్ తీసుకుంటుంటారు కదా వాళ్ళు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే మీరు చెప్పొచ్చండి. నీట్ వాళ్ళకి వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అండి. ఇంజనీరింగ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్, ఎంటెక్, ఇంజనీరింగ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్స్, ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్, ఈఈ, ఐటీ, ఈటీసీ అండి. డిగ్రీ అండ్ పీజీ వాళ్ళకి చూసుకున్నట్లయితే బీఎస్సీ, ఎంఎస్సి, ఎంపీసీ, బీజెడ్సీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వాళ్ళకి మీరైతే క్లాసెస్ చెప్పొచ్చండి. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోండి. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్స్ అంతా, బీకామ్, సిఏ, సిపిటి, ఎంబీఏ ఆల్ సబ్జెక్ట్స్ ఈటీసీ అండి. స్పోకెన్ అండ్ ఎకడమిక్ ఇండియన్ ఫారిన్ లాంగ్వేజెస్ అండి. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, గుజరాతీ, బెంగాలీ ఈటీసీ అండి. ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఆర్ యూ లుకింగ్ ఫర్ హైర్ ట్యూటర్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు లైట్ తీసుకోండి. ప్లీజ్ ఫిల్ ద ఫామ్ అని ఉంది కదా, చూసుకోండి. ఒక ఫామ్ ఇలా ఉంటుంది. ఇక్కడ అయితే డైరెక్ట్ అప్లై చేయడం అనేది కుదరదండి. నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద ఆప్షన్ ఉంది చూడండి, ఆల్రెడీ సైన్డ్ అప్ యాజ్ ఏ ట్యూటర్, లాగిన్ హియర్ అని ఉంది. మీరు ఫస్ట్ అయితే సైన్ అప్ అవ్వాలండి. పైకి ఇలా స్క్రోల్ చేసుకోండి మొత్తం. ఇలా పైకి స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, సైన్ అప్ అని ఉంది కదా, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. యాజ్ ట్యూటరా, యాజ్ పేరెంట్, స్టూడెంటా అని చూడండి. మీరు స్టూడెంట్ ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడ యాజ్ పేరెంట్ ఆర్ స్టూడెంట్ అని క్లిక్ చేస్తారండి. మీరు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి యాజ్ ట్యూటర్ క్లిక్ చేయండి. ఇలా సైన్ అప్ అయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసుకోండి. సైన్ అప్ అనేది ఒక్కొక్కసారి సర్వర్ ఉండదండి. మీరైతే ఇలా స్కిప్ చేయొచ్చు, ఆప్షనల్ అండి. ఇలా కిందికి స్క్రోల్ చేసుకొని ఇలా ఉంటుంది చూడండి ఫామ్. ప్లీజ్ ఫిల్ అవుట్ ద ఫామ్ టు అప్లై ఫర్ పార్ట్ టైం టీచింగ్ జాబ్స్ అండి. ఇలా ఫస్ట్ నేమ్ ఇవ్వండి మీది, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే మనకి మెయిల్లో అయితే వస్తాయండి, మెయిల్ చెక్ చేస్తూ ఉండండి. మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి, ప్లీజ్ ఎంటర్ వాట్సాప్ నెంబర్, వి విల్ సెట్ జాబ్ అలర్ట్స్ అంట. వాట్సాప్
వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. పాస్వర్డ్ ఏదైనా పెట్టండి. మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ పెట్టేసి జెండర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. విచ్ లొకేషన్ వుడ్ ట్యూటర్ ప్రిఫర్ ఫర్ టీచింగ్ అని. మీకు ఏ ఆప్షన్ సూటబుల్ అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. నేను అప్లై చేసిన తర్వాత ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. ఇలా పై డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ జెండర్ పెట్టేసేయండి మీది. లెర్నర్ హోమ్ అని ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ట్యూటర్ హోమ్ పెట్టేసుకోండి. మీరు పెట్టేసుకొని ఐ యాక్సెప్ట్ దిస్ టర్మ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ అప్లై ఫర్ దిస్ ట్యూటర్ జాబ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబరు మీరు 91 అని 0 అని పెట్టొద్దండి. ముందులో మీ ఫుల్ 10 డిజిట్స్ నెంబర్ ఉంటుంది కదా, అదే పెట్టేసేయండి. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేద్దాం చూడండి. ఈ విధంగా వస్తుంది. హలో మొహమ్మద్ ఆరిఫా ట్యూటర్, మన ట్యూటర్ ఐడి అనేది వచ్చేస్తుందండి. ఈ విధంగా ఇలా ఐడి ఇలా కిందికి స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకుంటే ఇంకా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమని అడుగుతుంది. ఫిల్ చేసేయండి. అడ్రస్ పెట్టేసి సిటీ మీది సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్, సూర్యాపేట ఏదంటే మీది ఏదైతే అది పెట్టుకోండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. జెండర్ ఫీమేల్ అని ఆల్రెడీ వచ్చేసింది. డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ పెట్టేసేయండి. కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఉంటే మీది ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. స్కూల్ టీచరా, కాలేజ్ ఫ్యాకల్టీయా, ఎక్స్పీరియన్స్ హోమా, ఫ్రెషర్ అయితే మీరు ఫ్రెషర్ పెట్టుకోండి. క్వాలిఫికేషన్ పెట్టండి మీది. చాలా ఆప్షన్స్ ఉంటాయి చూడండి. టోటల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ అని పెట్టండి. మనం ఫ్రెషర్ అని పెట్టాం కాబట్టి ఇక్కడ 0 years అని పెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో అప్డేట్ యువర్ ప్రొఫైల్ అని ఉంది. ఆప్షన్స్ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కేటగిరీ, విచ్ కేటగిరీ ఆఫ్ ట్యూషన్ యూ వుడ్ టీచ్ అంట. ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టాలనుకుంటే పెట్టుకోండి. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి పెట్టుకోండి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. మనమైతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పెట్టుకుందాం. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. చూస్ ప్రీ స్కూల్ టు టీచ్ అంట. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, PP1, PP2 అండి. రైట్ పెట్టేసి సేవ్ నెక్స్ట్ అనండి. 5th స్టెప్ అండి. టీచింగ్ ప్రిఫరెన్సెస్ చూడండి. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, PP1, PP2 ప్రిఫర్డ్ సిలబస్ సబ్జెక్ట్స్ అంట. సిలబస్ చూడండి. ఓపెన్ స్కూల్ సిలబస్ అంట. మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో అది పెట్టేసేయండి. ఇక్కడ స్టేట్ పెట్టుకుంటాను నేను. సబ్జెక్ట్స్ చూడండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్, ఓవరాల్ సబ్జెక్ట్స్ అంట. మీరు అన్నీ చెప్పగలరు అంటే ఓవరాల్ పెట్టుకోండి. ఇంగ్లీష్, హిందీ, అదర్స్ అంట. మీరు తెలుగు చెప్పాలనుకునే వాళ్ళు అదర్స్లో పెట్టండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పెట్టుకోండి లేదా కంప్యూటర్ పెట్టండి. నేను కంప్యూటర్ పెడతాను. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా 6th ఆప్షన్ అండి. సెలెక్ట్ నియరెస్ట్ పిన్ కోడ్ టు టీచ్ అంట. మీ పిన్ కోడ్ అనేది మీరు పెట్టుకోండి. ఐ వుడ్ లైక్ టు రిసీవ్ SMS అలర్ట్ అంట. ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఐ వుడ్ లైక్ టు రిసీవ్ ఈమెయిల్ అలర్ట్ అంట. ఎస్ పెట్టుకోండి. ఎస్ పెట్టుకుంటేనే బెటర్ అండి, మనకి అన్ని అప్డేట్స్ అనేవి వస్తుంటాయి. ఐఎమ్ ఇండివిజువల్ పర్సన్ లుకింగ్ ఫర్ ట్యూటర్ జాబ్ ఫర్ మై సెల్ఫ్ ఓన్లీ అంట. I will not share to anyone the parent learner contact details which I got from my smartphone.com. If done, I agree to accept any decision taken by management అంట. మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మన డీటెయిల్స్ 6 స్టెప్స్ అనేవి ఫిల్ చేసాం కదా. మీరు పాస్వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. 6 స్టెప్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తే అంటే మనకి జాబ్ అప్లికేషన్ అయిపోయినట్టే అండి. అప్లై చేసుకోండి.